చెప్పండి. ఓకే నరేంద్ర గారు, ఓకే ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కాంగ్రెస్ ప్రతినిధి రామచంద్రగౌడ్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తర్వాత వస్తాను. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి రేవంత్ గారు, మిత్రులకు అందరికీ నమస్కారం. మెగా 9 టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. రామచంద్ర గారు, మీరు చూశారు ఎగ్జిట్ పోల్స్. ఇక్కడ ఏంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? ఎక్కడ 5 రాష్ట్రాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్లో కనీసం ఆ పేరు చూద్దామని కనపడలేదు. ఎప్పటికప్పుడు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా రోజు రోజు గ్రాఫ్ అనేది ఆ బీజేపీ తర్వాత అక్కడ ఉన్న పార్టీలు చుట్టూ తిరుగుతున్నాయి, కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభావం కనబట్టలేదు? నిన్న సరే జరిగిన ఎగ్జిట్ పోల్స్ మీద అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? ఈ రోజుల్లో అయినా సరే, పాత రోజుల్లో అయినా కానీ, ఇంతకు ముందు కూడా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా సీక్రెట్ గా ఉంటది ఓటు. ఎవరైనా విలేజ్ లోకి వచ్చి, పల్లెటూరులో వచ్చి పెద్ద మనిషిని అడిగితే నీకే ఓటు వేసినా అని చెప్తారు, కానీ ఎవరికి వేసినామని కూడా ఎప్పుడు కూడా చెప్పరు. అది సీక్రెట్ గా ఉంటది. కానీ ఎగ్జిట్ పోల్స్ ను కొద్దిగా నమ్మాల్సిన పరిస్థితి ఉంటది. అది అనుకోకుండా కూడా, అంటే వాళ్ళు చేసే షాంపిల్స్ ఏ రకంగా తీసుకునే దాన్ని బట్టి వాళ్ళను ప్రతి దగ్గర నుంచి తీసుకొని వస్తుంటారు. దాన్ని బట్టి డిఫరెన్స్ గా ఉంటది. ఇక్కడ అధికారంలో ఏమైతుందంటే, అధికారము, డబ్బు, కొన్ని శక్తులతోని కూడా కొద్దిగా డిఫరెన్స్ గా అవుతుంది, మారుతుంది. నేను ఇక్కడ మీ సమక్షంలో ఒప్పుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని కొద్దిగా వీక్ చేయడానికి అన్ని వర్గాల వాళ్ళు కూడా చేస్తున్నారు. డబ్బు అనుకోండి, అధికారం అనుకోండి, అధికార వ్యవస్థలు అనుకోండి, అన్ని కూడా చేస్తున్నారు. అవి జరుగుతుంది. ఏది ఏమైనా కానీ మార్పు అనేది సహజంగా ఉంటది. ఇప్పటి వరకు ఉన్నా లేకున్నా భవిష్యత్తులో మార్పు జరుగుతుంది. ఇక్కడ అస్సాం అయినా, పుదుచ్చేరి అయినా కానీ, ఎక్కడ చూసుకున్నా కానీ అస్సాంలో కూడా ఉన్న వాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళు అంటే వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఉండి, వాళ్ళ మీద అన్ని రకాలుగా ఆరోపణలు ఉన్న తర్వాత కూడా ముఖ్యమంత్రితో సహా వాళ్ళు పార్టీ మారడం జరిగింది. వాళ్ళు 30 to 40% ఇక్కడ నుంచి అక్కడ పోయిన వాళ్ళే, కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళే. దాంట్లో కూడా మేము చెప్పడానికి ఏమి ఇబ్బంది లేదు. దాంట్లో అస్సాంలో అయితే ఆ రకంగా ఉండే, పుదుచ్చేరిలో కూడా ప్రతి దగ్గర కూడా అదే ఉండే. ఇప్పుడు తమిళనాడులో చూస్తే, తమిళనాడులో స్టాలిన్ కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నాడు, దాన్ని బట్టి కూడా అది డిఫరెన్స్ అవుతుండొచ్చు. కేరళలో కూడా కొద్ది ఛాయిసెస్ ఉంటుండొచ్చు. అదే మరి అట్లనే వెస్ట్ బెంగాల్ లో కూడా ఇప్పుడు నిజాన్ని చెప్తే బీజేపీ ఈ తర్వాత అతను కాంగ్రెస్ మధ్యలో ఉందని అంటున్నారు. దాన్ని చూడాల్సింది. అస్సాంలో మాత్రం ఎన్డీఏ పై అన్నట్టు కొంతమంది చెప్తున్నారు. దాంట్లో కూడా నమ్మాల్సింది కాంగ్రెస్ కు తక్కువ వస్తున్నాయి అనేది రకంగా అన్ని వర్గాల వాళ్ళు అన్ని కూడా చెప్తున్నాయి. దాంట్లో అయితే నిజానికి కూడా నమ్మాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న అంటే ఎలక్షన్ ముందు అనుకోండి, అంతకు ముందు అయినా కానీ కాంగ్రెస్ కు ఉన్న బలమైన నాయకులు అనుకోండి, ఎమ్మెల్యేలు అనుకోండి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ నుంచి పోయిన అతనే. దాంట్లో ఏ రకంగా చెప్పాల్సింది ఏం లేదు. వాళ్ళు కూడా ఆరోపణలతో ఏమైతుందంటే, ధనబలం అనుకోండి, అధికారం అనుకోండి, ఈడీలు అనుకోండి, సిబిఐ అని పెట్టుకొని అన్నింటినీ కూడా ఉపయోగించుకుంటూ కూడా మార్పు తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో ఒప్పుకోవాల్సింది. కేరళలో మాత్రం యూడిఎఫ్ అధికారం అని అంటున్నారు. దాంట్లో కూడా చెప్పలేము యూడిఎఫ్ వస్తుందా, యూడిఎఫ్ కు 69 సీట్లు వస్తున్నాయంటే ఎల్డీఎఫ్ 64 సీట్లు వస్తుంది, బీజేపీకి 7 సీట్లు వస్తున్నాయని అన్ని రకాల ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరుగుతుంది. కేరళలో కూడా కొద్దిగా అటు ఇటు అయిపోయి వచ్చే ఛాయిసెస్ ఉన్నాయి. అంటే 100% కూడా మనము ఎగ్జిట్ పోల్ను నమ్మాల్సిన అవసరం లేదు. అదే తమిళనాడులో కూడా డిఎంకేకు మెజారిటీ వస్తాయని అన్ని రకాలుగా చెప్తున్నారు, కానీ చెప్పలేము. ఒక్కొక్కసారి అటు ఇటు కూడా కావచ్చు. డిఎంకేకు తర్వాత టీవీకే ఇప్పుడు వచ్చిన విజయ్ వాళ్ళది కూడా ఉంటుండొచ్చు, చెప్పలేము. అన్న డిఎంకేది కూడా కొద్దిగా ఉంటుండొచ్చు. దాంట్లో ప్రాబ్లం అంటే వాళ్ళు కూడా 50 సీట్ల వరకు వస్తుండొచ్చు అంటడం. దీంట్లో కీలకంగా విజయ్ టీవీకే వాళ్ళది అంటే సీఎం నిర్ణయించే అధికారం ఆయనకు వస్తుండొచ్చు. అంటే కొత్త దానికి కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుండొచ్చు, ఎట్లయినా అధికారంలో ఉన్నదానికి అపోజిట్ వచ్చి. ఏదేమైనా కానీ స్టాలిన్ కొద్దిగా స్టాండర్డ్ గా అంటే గట్టిగానే ప్రయత్నం చేసిండు, అక్కడ ఉంటుండొచ్చు. అదే రకంగా తమిళనాడులో కూడా ఏదంటే ఉన్న ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఉన్న 10-15 సంవత్సరాల నుంచి వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ కూడా ఛాయిసెస్ ఉన్నాయని అంటున్నారు. చెప్పలేము. దీంట్లో కూడా కొన్ని బీజేపీ కూడా కొద్ది ఉనికిని చాటుకుంటున్నాయని అంటే వచ్చే ఛాయిసెస్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మేము అంటే ఈ 2-3 నెలలు 6 నెలల నుంచి చూస్తున్నాము. బీజేపీ నాయకత్వం అనుకోండి, వాళ్ళు అనేక ధన ప్రభావం అనుకోండి, నాయకత్వం అనుకోండి, అన్ని రకాల అంగులను కూడా ఈ 5 రాష్ట్రాల్లో ఉపయోగించడం జరిగింది. 5 రాష్ట్రాలకు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కు కొద్దిగా మైనస్ గానే ఉంటుండొచ్చు. కేరళ ఒకటి ఛాయిసెస్ ఉన్నాయి. అట్లనే వెస్ట్ బెంగాల్ లో కూడా కొద్దిగా నార్మల్ గా వస్తుండొచ్చు. తమిళనాడులో కూడా కొన్ని వస్తుండొచ్చు అని అంటున్నారు. అస్సాంలో కూడా కొద్దిగా ఉంటుండొచ్చు. అదే పుదుచ్చేరిలో కూడా మామూలుగానే ఉంటుండొచ్చు. ఏదేమైనా కానీ ఇక్కడ ఏమైతుందంటే,
పరిస్థితి, అధికారము, బలము, డబ్బు అనేది నడుస్తుంది. దాన్ని బట్టి కూడా మార్పు జరుగుతుంది. బీజేపీ కొద్దిగా పుంజుకుంటుందని కూడా చెప్పగలుగుతాం. ఏదేమైనా కానీ లోకల్ స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని బట్టి కూడా నాయకులను మార్చుకుని, అంటే ఎప్పుడు శాశ్వతంగా మిత్రులు ఉన్నారు, శత్రులు. ఇంతవరకు మాకు తెలిసి, అంటే మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్ళు వలసగా వేరే పార్టీలకు పోయిన వాళ్ళు ఉన్నారు. దాని వాళ్ళ ప్రభావం ఏ రకంగా ఉంటుందో చూడాల్సింది ఉంది. నాయకత్వంలో కూడా కొద్ది ఇబ్బంది కూడా జరుగుతుంది. దాన్ని మార్పు చేర్పులో జరుగుతుండొచ్చు. ఈ 5 రాష్ట్రాల మీద మేము ఎక్కువ ఆశ పెట్టకపోకుండా కానీ కొన్ని ఇండియా కూటమి మాత్రం బలంగా వస్తుండొచ్చు అని ఆశిస్తున్నాము. ఇండియా కూటమిది ఎందుకంటే ఈ 5 రాష్ట్రాలను బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా డిఫరెన్స్, అంటే మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మార్పులు జరిగి ఏమన్నా ఛాయిసెస్ ఉంటాయని ఆశ ఉంది. కానీ ఏం చెప్పలేని పరిస్థితిలో ఉంది. మాత్రం ఏది ఏమైనా కానీ మేము న్యాయంగా అడగడం ఏంటంటే అందరు కూడా సమానంగా ఉండాలి. దీంట్లో ఇబ్బందికరంగా కొన్ని జరుగుతున్నాయి. న్యాయపరంగా ఏమనుకోండి, మనము దీంట్లో కొన్ని ఇబ్బందులు ఏ రకంగా జరుగుతున్నాయంటే అధికార బలంతో కూడా బాగా మార్పులు జరుగుతున్నాయి అనేది కొద్దిగా తెలుస్తున్నది. దాన్ని బట్టి మనం నిర్ణయం అనేది తర్వాత చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువ ఆశించడం అనేది సహజంగా ఉన్నది. ఏదేమైనా కానీ ప్రజాస్వామ్యం గెలవాలి. ప్రజాస్వామ్యంలో అందరికి న్యాయం జరగాలి. ప్రజాస్వామ్యాన్ని ఏ రిజల్ట్ వచ్చినా ఏది వచ్చినా మేము ఆశీర్వదించి తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు ఏ రిజల్ట్ వచ్చినా